ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానానికైతే వెళ్దాం అనుకుంటున్నాము. అది ఇప్పటికి కుదిరింది. ఇక లగేజీ మొత్తం సర్దుకొని విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరాము. మాది మంగళగిరి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ కి రావడానికి 30 గంట అయితే పట్టింది. రాత్రి 7:20కి అయితే ట్రైన్ అండి. మేము ఎదురు చూసే లోపు ట్రైన్ రానే వచ్చేసింది. ఇక ట్రైన్ ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళైతే కూర్చున్నాము. ఒక కునుకు వేసామో లేదో తెల్లారిపోయింది. మార్నింగ్ 5 కల్లా తిరుపతి రీచ్ అయిపోయాము. స్టేషన్ బయటకు వచ్చి శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీవారి మెట్లకి ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇక ఇప్పుడు మొదలైందండి నేను పడ్డ కష్టం ఏంటా అనుకుంటున్నారా? అదే ట్రాఫిక్. మార్నింగ్ 6కే ఇంత ట్రాఫిక్ ఏంట్రా బాబు అనుకున్నాను. ఇంకాస్త ముందుకెళ్తే గానీ అర్థం కాలేదు. చూసారుగా ఒక్కొక్కరు వెయిటింగ్ చేసి ఫేసులు ఎలా అయిపోయినాయో. ఇంకాస్త ముందుకెళ్ళినా కానీ సేమ్ ఇదే పరిస్థితి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లకి అరగంటలో వెళ్ళిపోవచ్చు. కానీ మాకు 2.5 గంటలు అయితే పట్టింది. అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఆగుతుంది అని చెప్పి కాస్త ముందుకొచ్చి చూశాను. ఇదిగో ఇది పరిస్థితి. పోలీసు వారు బ్యారికేడ్లు పెట్టేసి అయితే ఆపేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా ఆపుతున్నారని చెప్పి అడిగితే ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. కేవలం రోజుకు 3,000 మాత్రమే ఇస్తారంట. అందుకని ఇలా ఆపేస్తున్నారు. జనం ఎక్కువైతే తోపులాట జరుగుతుందని ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి అయితే ఆపేస్తున్నారు. మేము శ్రీవారి మెట్టు దగ్గరికి చేరుకునేసరికి దర్శనం టోకెన్లు అయితే అయిపోయినాయి. లగేజ్ తో మెట్లు ఎక్కలేమని లగేజ్ కౌంటర్ లో లగేజ్ అయితే పెట్టాము. ఇక్కడ క్యూ చూడండి ఎంత ఉందో. దాదాపు మాకు అరగంట టైం అయితే పట్టింది. మనం తిరుమల చేరుకునేసరికి మనకంటే ముందే మన లగేజ్ అయితే అక్కడ ఉంటుంది. ఇక ఇక్కడే బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇక కొండెక్కడానికి అయితే బయలుదేరిపోయాము. అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక మెట్లెక్కటం అయితే ప్రారంభించాము. ఓం నమో వెంకటేశాయ నమః. మెట్లెక్కే స్టార్టింగ్ లోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. స్వామివారికి నమస్కారం చేసుకొని మెట్లయితే ఎక్కడం ప్రారంభించాము. ఇప్పుడే కదా స్టార్టింగ్. అందరూ హుషారుగా ఉన్నారు. కాస్త దూరం వెళ్తే కానీ తెలియదు దేవుడు కనపడతాడని. అందరూ మెట్ల మీద నడుస్తుంటే వీళ్ళు మాత్రం చూడండి మెట్లు పక్కన ఉన్న గోడ మీద అయితే నడుస్తున్నారు. 250వ మెట్టుకు వచ్చేటప్పటికి చిన్నగా ఒక్కొక్క వికెట్ డౌన్ అయింది. ఇక 500వ మెట్టుకి వచ్చేటప్పటికి గీతాకు కూడా అలుపు వచ్చింది. ఇదిగో మళ్ళీ ఎక్కడైతే కూర్చున్నారు. కాస్త ముందుకెళ్లేటప్పటికి మా ఫ్రెండ్ గాడైతే కనిపించాడు. అరే నువ్వెప్పుడు వచ్చావరా తిరుమల అని అడిగాను. ఆడైతే సమాధానం చెప్పలేదు. 1100 మెట్టుకి వచ్చేటప్పటికి హీరోలకి అయితే మంచినీళ్ళు అయినాయి. ఇక మంచినీళ్ళు తాగి ఎక్కడా కూర్చోకుండా నిదానంగా అయితే కొండెక్కాము. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ అలౌ చేయరు. అందుకని మేము స్టీల్ బాటిల్స్ తెచ్చుకున్నాం. ఈసారి మీరు వచ్చేటప్పుడు కూడా స్టీల్ బాటిల్స్ తెచ్చుకోండి. ఇక్కడ గాజు వాటిల్లో వాటర్ ఇస్తారు కానీ పొరపాటున అది పగిలిందంటే మనకే ప్రమాదం. ఇక 2300 మెట్టుకైతే వచ్చేసాము. 2388 మెట్లు అయితే ఉంటాయి. ఇక నాకంటే ముందే నా ఫ్రెండ్స్ అయితే పైకి వచ్చేసారు. అందరూ మెట్లు ఒకేలా ఎక్కరు కదా. ఎవరు ముందెక్కినా కానీ చివరి మెట్టు దగ్గర ఉండాలని మేము ముందుగానే మాట్లాడుకున్నాము. అలా అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసారు. మాకంటే ముందే మా నాన్న అయితే ఫాస్ట్ గా మెట్లెక్కారు. ఫస్ట్ టైం విఐపి బ్రేక్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. 1-2 నెలలు ముందే అయితే విఐపి బ్రేక్ దర్శనానికి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మెట్లెక్కిన తర్వాత కాస్త ముందుకెళ్లి రైట్ సైడ్ తిరిగితే జేఈఓ ఆఫీస్ ఉంటది. అక్కడ ఫామ్ ఫిలప్ చేయాలి. ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే దర్శనం టోకెన్ అయితే ఇస్తారు. రూమ్ కి సంబంధించి మనకు ముందుగానే మెసేజ్ అయితే వస్తుంది. MBC 34 కి వెళ్ళి ఆ మెసేజ్ చూపిస్తే మనకైతే రూమ్ అలాట్ చేస్తారు. మాకైతే CRO ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. దీని పేరు వచ్చి కౌస్తుభం రెస్ట్ హౌస్ అండి. రూమ్ లోపల ఇలా ఉంటుంది. ఇక లగేజీ మొత్తం రూమ్ లో పెట్టేసి భోజనానికి అయితే వెళ్ళాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము. అదేనండి మన దేవస్థానం తరపున పెట్టే ఫ్రీ భోజనం అయితే చాలా బాగుందండి. ఇక భోజనం చేసేసి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. దేవస్థానం తరపు నుంచి నాకు మెసేజ్ అయితే వచ్చింది. మెసేజ్ ఏంటంటే దర్శనం టైమింగ్ గురించి జేఈఓ ఆఫీస్ లో దర్శనం టోకెన్ ఇచ్చారని చెప్పాను కదా. ఆ టోకెన్ తీసుకొని MBC 34 కి అయితే వెళ్ళాలి. మన టోకెన్ స్కాన్ చేసుకొని మనకు ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ లో మన డీటెయిల్స్ దర్శనం టైమింగ్ ఉంటాయి. మా దర్శనం టైమింగ్ వచ్చి మార్నింగ్ 7:45 కి అయితే ఇచ్చారు. తిరిగి రూమ్ కు వస్తుంటే సాంబార్ అన్నం అయితే పెడుతున్నారు. ఒక ప్లేట్ సాంబార్ అన్నం తీసుకున్నాను. చాలా బాగుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే ఇక బయలుదేరాము. అరగంటలో అవ్వాల్సిన దర్శనం 2.5 గంటలు అయితే పట్టింది. ఆ రోజు శ్రీరామ నవమి ఆదివారం కలిసి వచ్చాయి. మా దర్శనం టైంకే హోమ్ మినిస్టర్ గారు అయితే వచ్చారు. అందుకని ఇంకాస్త లేట్ అయిపోయింది మాకు. దర్శనం చేసుకుని బయటకు రాగానే ఎదురుగా కోనేరు అయితే ఉంటది. ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు. కాకపోతే మా రూమ్ కి ఈ కోనేరుకి చాలా దూరం ఉంది. అందుకని మేము స్నానాలు చేయలేదు. ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ కి తిరిగితే లడ్డూ కౌంటర్స్ అయితే ఉంటాయి. లడ్డూలు తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ అయితే మనకి 24 గంటలే ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ అయితే ఖాళీ చేసాము. మొత్తానికి రూమ్ ఖాళీ చేసి లాకర్ తీసుకొని లాకర్లో అయితే పెడదామని బయలుదేరాము. మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ చూడటానికి అయితే బయలుదేరిపోయాము.
మనం ఖాళీ చేసిన రూమ్ బిల్డింగ్ అయితే ఇదే. రూమ్ నుంచి లాకర్ కి ఒక 300 మీటర్స్ అయితే ఉంటది. అందుకని అందరం నడుచుకుంటూ వెళ్ళాము. ఇవన్నీ చూసి రావడానికి జీబుని 1500 అయితే మాట్లాడుకున్నాము. ముందుగా వేణుగోపాల స్వామి ఆలయం అయితే వెళ్ళాము. చీమల పుట్టలో నుంచి చీమలు వస్తున్నట్టుగా చూడండి ఈ జీబులోంచి ఎట్టయితే వస్తున్నారు. జీబు దిగి కొంచెం ముందుకెళ్ళగానే తినుబండారాలు అయితే బాగా కనిపించినాయి. ఇదేదో పెద్ద సంతకు వచ్చినట్టుగా ఉంది. పిల్లలు చూడండి ఏం కొనాలా అని చెప్పి తెగ ఆలోచిస్తున్నారు. దర్శనానికి క్యూ అయితే చూడండి ఎంత పొడవునుందో. ఈ క్యూ క్లియర్ అయ్యే లోపు ఒక సైడ్ లుక్ వేసేద్దాం రండి. చల్లని మజ్జిగ అయితే ఇస్తున్నారు ఫ్రీగా, అది డబ్బులకే. రకరకాల పూసల దండలు, రకరకాల చెవులు, రకరకాల బొమ్మలు. అయ్యి బాబాయ్, ఇవన్నీ నా పిల్లలు చూడలేదు కదా, ఇవన్నీ కొనమంటే నేనే అడగనేని. ఇక దర్శనానికి అయితే 5 రూపాయల టోకెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ కి అయితే క్యూ చాలానే ఉంది కానీ దర్శనానికి చాలా తక్కువ మందే ఉన్నారు. ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామికి దండం పెట్టి గుళ్ళోకి అయితే వెళ్ళొచ్చాము. అక్కడ ఫోన్ నాట్ అలౌడ్. ఇక్కడ ఈ పునుగు చూసారా ఎంత ఉందో, చాలా పెద్దదే. చెప్తే నమ్మరు గానీ తింటే నలుగురికి వచ్చింది. ఇక అక్కడ నుంచి బయలుదేరి ముందుకెళ్ళాము. మధ్యలో జపాలి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాలంటే కనీసం 2 కిలోమీటర్ల నడవాలి. మేము దాన్ని అయితే స్కిప్ చేసాము. ఇక ఆకాశగంగకి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా సేమ్ ఇందాకలానే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆకాశగంగ కొంచెం డౌన్ లో అయితే ఉంటది. కొన్ని స్టెప్స్ అయితే దిగాల్సి ఉంటది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. మనం వెళ్ళొచ్చే లోపు ఫోటో తీసి రెడీ చేసి ఉంచుతారు. అలా కాస్త 4 అడుగులు ముందుకు వేయగానే నా ఫ్రెండ్స్ అయితే కనిపించారు. మళ్ళీ వాడికి హాయ్ చెప్పి నేను గుళ్ళోకి అయితే వెళ్ళొచ్చాను. ఇక్కడ అంజనాదేవి టెంపుల్ అయితే ఉంది. అక్కడ నుంచి ఒక 10 స్టెప్స్ కిందకి దిగితే ఇక్కడ ఉంటుంది ఆకాశగంగ. ఇంతకు ముందు ఇంకా కిందకి వెళ్లే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు అదంతా క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచే చూడాల్సిన పరిస్థితి. ఆకాశగంగ అయితే మన దాకా చేరుకోవడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక మా ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరిపోయాను. ఇక్కడ హనుమాన్ విగ్రహానికి నమస్కారం చేసుకొని ముందుకైతే బయలుదేరాము. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ పూలు అంటే నమ్మేస్తారు. వీడు చూడండి ఇది ఒకటి కొనుక్కొని కోతి చేష్టాలు చేస్తూ అందరిని అయితే నవ్విచ్చేస్తున్నాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి పాప వినాశనానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఇదేదో దొరికింది. దీన్ని పువ్వు అనాలో కాయ అనాలో అర్థం కాల, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ గీతా కంట్లో ఏదో పడింది మొత్తానికి. అవి ఏంటా అని చూస్తే అది ఐస్ క్రీమ్. అందరికి ఐస్ క్రీమ్లు ఇప్పించి బిల్లు మాత్రం అత్తగారి చేత కట్టించాను. అదే మన స్పెషాలిటీ. ఐస్ క్రీమ్ నేను ఇప్పిస్తున్నాను కదా అని చెప్పి ఒక్కొక్కరు 2 ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నారు. ఐస్ క్రీమ్ మాత్రం మంచి టేస్ట్ గా ఉంది. వచ్చింది కదా టేస్ట్ గానే ఉంటది. మరి ఇవి ప్లాస్టిక్ పూలండి. అచ్చం ఒరిజినల్ గులాబీలానే అనిపించినాయి. ఇక గీత మాత్రం ఐస్ క్రీమ్ తిని టైటానిక్ సినిమాలో హీరోయిన్ లా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక పాప వినాశనానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ కూడా నా ఫ్రెండ్ గాడు వదలలేదు నన్ను. ఇది 4వసారి వాడు కనిపించటం నాకు. ఇదిగోనండి పాప వినాశనం ఇదే. ఇక్కడ వాటర్ పైనుంచి కిందకైతే వస్తుంది. ఇక్కడ వాటర్ తో స్నానాలు అయితే చేస్తున్నారు. మేము స్నానానికి బట్టలు తెచ్చుకోలేదు, అందుకని మేము స్నానం చేయలేదు. నెత్తి మీద నీళ్లు చల్లుకొని మమ అనిపించాము. ఈసారి మీరు వెళ్తే స్నానాలు చేయండి, కుదరకపోతే మాకులాగే మమ అనిపించండి. ఇక్కడ గంగాదేవి ఆలయం ఉంది. ఆలయంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇంతకు ముందు ఈ మెట్ల ద్వారా కిందకైతే వెళ్ళనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదులేండి. ఇక్కడ పాప వినాశనం డ్యామ్ అయితే ఉంది. డ్యామ్ కి ఒకవైపు వాటర్ అయితే ఉంటాయి. ఇంతకు ముందు మన ఏపీ ప్రభుత్వం సీ ప్లేన్ ట్రయల్ రన్ అయితే ఇక్కడే వేశారు. ప్రస్తుతానికి ఈ డ్యామ్ ఎక్కి రివర్ చూడటానికి అయితే పర్మిషన్ లేదు. మా ఓడైతే ఎప్పుడు ఏదో ఒకటి మేస్తానే ఉన్నాడు. ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ రకరకాల దండలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ సైకిల్ చూడండి, బుడ్డ సైకిల్. పంజరంలో చిలక చాలా బాగుంది. నేను వీడియో తీస్తుంటే మా చిన్నోడు పక్కనే ఉండి నాన్న ఆకలి అంటున్నాడు. సరేనని చెప్పి ఒక ప్లేట్ టిఫిన్ తీసుకున్నాను. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు మాకు మేత అయితే ఉండాల్సిందే. ఇక ఇక్కడ మేత పోటీలు అయిపోయిన తర్వాత తిరిగి మేము శ్రీవారి పాదాలకైతే వెళ్తున్నాము. వెళ్లే దారిలో ఇక్కడ చెట్లన్నీ కొట్టేశారు, కానీ కొన్ని చెట్లు మాత్రం అలానే ఉంచారు. ఎందుకు ఇలా ఉంచారని చెప్పి డ్రైవర్ని అడిగితే అవి పుష్ప చెట్లు అని చెప్పారు. అదేనండి మన ఎర్రచందనం. ఈ చెట్లు కొట్టాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ల పర్మిషన్ అయితే కావాలంట, అందుకనే వదిలేశారు. ఆ పర్మిషన్ వచ్చాక కొడతారంట. ఈ రోడ్డు పక్కనే ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఈ కొండ మీద ఇంకెన్ని చెట్లు ఉంటాయో కదా. ఆ చెట్లు ఏమి ఊరికే కొట్టేలేదండి, రోడ్డు పెంచడం కోసం కొట్టేశారు. ఇక శ్రీవారి పాదాలకు అయితే చేరుకున్నాము. ఇందాక లోడ్ వేసాం కదా, ఇక్కడికి రాగానే మా పెద్దోడు అన్లోడ్ అన్నాడు. వాడిని అన్లోడ్కి పంపించి మేము ఇక్కడ అందరం కూర్చున్నాం కాసేపు. మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటది. మెట్లు ఎక్కే దారిలో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి చాలా. మా పెద్దోడు నానా బొమ్మలు అన్నాడు. రిటర్న్ లో వచ్చేటప్పుడు తీసుకుందు కానిలేరా అన్నాను. ఇదిగోనండి శ్రీవారి పాదాలు, నమస్కారం చేసుకోండి. శ్రీవారి పాదాల దగ్గర నుంచి చూస్తే మనకి ఆ వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది. కిందకి దిగేటప్పుడు బొమ్మలు కొని పెడతానని చెప్పాను కదా, మా పెద్దోడు చూడండి ముందుగానే అక్కడ బొమ్మల షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మా పెద్దోడు ఇక్కడ బంగారం తీసుకున్నాడు. ఆ బంగారం లాగే క్రమంలో మా చిన్నోడు కంటికి తగిలింది. పాపం చాలా సేపు బాధపడ్డాడు.
వాడిని చాలాసేపు బతిమలాడాను ఏమన్నా కొనుక్కోరా అని. వాడైతే వద్దంటే వద్దన్నాడు. అది నా వల్లే తగిలిందిలేండి. కానీ అదృష్టం శాత్తు ఏమీ కాలేదు బాబుకి. ఇక అక్కడి నుంచి కిందకి వచ్చాము. ఇక్కడ చూడండి గాంధీ గారు ఉన్నారు. అదేనండి మన సిల్వర్ గాంధీ గారు. ఇదివరకు రోజుల్లో ఇలా సిల్వర్ పెయింట్ వేసుకుని సెంటర్ లో అయితే నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా తగ్గిపోయారులేండి. కూటి కోసం కోటి తిప్పలు అన్నారు, అందులో ఇదొకటి. మాటల్లో పడి మర్చిపోయాను. మనం శిలాతోరణం దాకా అయితే వచ్చేసాము. ఇదేనండి శిలాతోరణం. మన మధ్య దీని మీద పులి అయితే కూర్చుంది. మీరు కూడా న్యూస్ చూసే ఉంటారు టీవీలో. ఇక్కడ మెయింటెనెన్స్ అది చాలా బాగుంది. అంతా పార్క్ లా చేశారు. నెమలు చూసారా ఎంత బాగుందో. ఒక నెమలు ఇంకొక నెమలను అయితే చూస్తుంది. నాకు ఈ వీడియో తీయడానికి 3 రోజులు అయితే టైం పట్టింది. ఎడిటింగ్ చేయడానికి 1 రోజు పట్టింది. మీరు లైక్ చేయడానికి కేవలం 1 సెకండ్ సరిపోతుంది. మీరు చేసే ఈ చిన్న లైకే నాకు నెక్స్ట్ వీడియోకు బూస్ట్ లాగా పనిచేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి. మేమంతా పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. చిన్న రాయి మీద ఇంత పెద్ద రాయి ఎలా నిలబడింది అంటారు? అది తెలుసుకోవడం మన వల్ల కాదులే కానీ చక్రతీర్థం చూద్దాం పదండి. చక్రతీర్థం దగ్గర శివలింగం ఉంది. నేను వీడియో తీస్తుంటే ఆ పంతులు గారు వీడియో తీయొద్దని అరిశారు. అయినా మనం ఆగుతామా? మీకోసం వీడియో తీశాను. ఇదిగోండి ఇదే చక్రతీర్థం. తీర్థం ఉంది కానీ దాంట్లో చక్ర అయితే లేదండి. ఇక్కడ ఈ గుండోని చూసారా? అచ్చం మా గుండోళ్ళనే ఉన్నాడు. నేనైతే పోల్చుకోలేకపోయాను. ఇప్పుడు వరకు తిరిగి ఇక మంచినీళ్ళు అయితే అయినాయి. అందరికీ తలా కాసిన మంచినీళ్ళు తాగాం. వీడు చూడండి, వీడి కోతి చేష్టలు వీడును ఏమి డ్యాన్స్ చేస్తున్నాడులేండి. ఇక అక్కడి నుంచి బయలుదేరి జీబు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక స్ట్రైట్ గా లాకర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. పగలంతా తిరిగి మంచి ఆకలి మీద అయితే వచ్చాం అందరం. అన్నదాన కేంద్రానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు అంత దూరం వెళ్ళలేక ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో అయితే తిన్నాము. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి, పరోటా, టమాటా రైస్, లెమన్ రైస్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, గోబీ మంచూరియా దొరుకుతాయి. ఇక టేస్ట్ విషయానికి వస్తే మన సైడ్ అంత టేస్ట్ అయితే ఉండదులేండి. యావరేజ్. కడుపు నింపుకోవాలంటే ఏదో ఒకటి తినాలి కదా మరి. ఇక నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి లాకర్ ఖాళీ చేసి జీప్ మాట్లాడుకొని కిందకైతే బయలుదేరాము. ఇక నేరుగా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాము. ఇక అక్కడి నుంచి అరుణాచలం అయితే వెళ్ళామండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, దర్శనం, లాకరు, ఫ్రీ భోజనం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళుంటే నేను తీసిన ఈ వీడియోలో ఏదైనా మిస్ అయి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇప్పటి వరకు చాలా ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక మరి నేను వెళ్ళొస్తాను.